నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నాగోబా జాతరకు రావాలని కేంద్ర మంత్రికి ఆహ్వానం. ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో కలిసి విన్నపం. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు. కద్ది శ్రీనివాస్ రెడ్డి అందిస్తున్న సేవలకు జనాల అభినందనలు. పారదర్శకంగా పోడు భూముల సర్వేలు నిర్వహించాలన్న ఆదివాసీలు. సాహేజ్ దుబ్బగూడ గ్రామంలో గిరిజనులకు అవగాహన కార్యక్రమం. బీజేపీ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన ఆందోళనలు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసనలు. రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం. గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే కేస్లాపూర్ నాగోబా జాతరకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండేను ఎంపీ సోయం బాపురావు మెస్రం వంశస్థులు కలిసి ఆహ్వానించారు. ఇక న్యూఢిల్లీలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత దేశంలోని అతిపెద్ద గిరిజన పండుగగా కేస్లాపూర్ నాగోబా జాతర జరుగుతుందని అన్నారు. మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని వివరించారు. పుష్యమాసంలో 10 రోజుల పాటు జాతర ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, మెస్రం ఆనందరావు, మెస్రం చిండు పటేల్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రాణదాత అంబులెన్స్ లో ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చుతూ ఆపద్ బాంధవుడులా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని దోబీ కాలనీకి చెందిన సెర్లవార్ ప్రమీల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ రిమ్స్ లో చికిత్స పొందుతుంది. ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు. ఈ మేరకు కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు బాధిత కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. బేల మండలం సిరిసిన గ్రామంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసి పశువులకు లంపీ స్కిన్ నివారణ టీకాలు వేశారు. మండలంలోని గ్రామ పంచాయతీల్లో పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలతో పాటు పశువులకు వైద్య చికిత్సలో వ్యాక్సిన్లు కూడా వేస్తున్నామని ఇన్ఛార్జ్ పశు వైద్యాధికారి సిద్ధార్థ్ కాంబ్లే అన్నారు. అదేవిధంగా పాడి రైతులకు లంపీ స్కిన్ వ్యాధి లక్షణాలు, దాని తీవ్రతను వివరిస్తున్నామని తెలిపారు. పశువుల మందలో లక్షణాలు కనిపించగానే తమకు సమాచారం ఇవ్వాలని, వ్యాధి సోకిన పశువును ఇతర పశువులకు దూరంగా ఉంచాలని చెప్పారు. ఇక లక్షణాలు కనిపించిన పశువులన్నిటికీ యుద్ధ ప్రతిపాదకన లంపీ స్కిన్ వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది అశోక్ తో పాటు పాడి రైతులు పాల్గొన్నారు. మనము సిరిసిన గ్రామంలో లంపీ స్కిన్ వైరస్ డిసీజ్కు వ్యాక్సినేషన్ చేస్తున్నాము. ఇది ఎలా వస్తుందంటే, ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. దీని ముఖ్య కారణం అంటే ఈగలు కుట్టడం ద్వారా, దోమలు కుట్టడం ద్వారా, లేకపోతే వ్యాధి సోకిన పశువు యొక్క మేత తినడం ద్వారా, లేకపోతే నీళ్ళ ద్వారా ఇది సోకుతుంది. కావున దీంతో ఎటువంటి అంటే చర్మం పైన దద్దులు వస్తాయి, అధికంగా ఫీవర్ వస్తుంది, అది చేసే సామర్థ్యం తగ్గిపోతుంది, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. మరి అలాగే వాపు వస్తుంది, కాళ్ళ దగ్గర వాపు కానీ, గంగడోళ్ళ దగ్గర వాపు వస్తుంది.
కావున ఇటువంటి సిమ్టమ్స్ కనబడ్డ వెంటనే డాక్టర్లు చెప్పేసి ట్రీట్మెంట్ చేయించుకోవాలా. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాహేష్ దుబ్బగూడలో పోడు భూముల సర్వేపై ఆదివాసీ ఐక్యవేదిక యూత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. పలు అంశాలపై ఆదివాసీ నాయకులు వివరించారు. ప్రభుత్వం వెంటనే పోడు భూములకు పట్టాలివ్వాలని, సర్వేను పగడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ నాయకులు కొడప సోనేరావు తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు జోగిరామన్న గారు ఉన్నాడు. మనకు డబల్ దాని బుక్కెడు అన్నం కూడా పెట్టాలి ఇప్పటిదాకా మనం అన్నారు. ఒకసారి మనము దుబ్బగూడలో మీటింగ్ పెట్టి ఇవాళ మనం పెట్టిన మీటింగ్ ఈ పోగిన అవకాశం మా పొడుగు సమస్య తీర్చేసేలేండి. మమ్మల్ని పట్టాకి ఫారెస్ట్ వాళ్ళు కట్టుకున్నాం. సమస్య అంటే ఇక్కడ ఒకటే జరిగేది, పోడు భూముల విషయం కోసమని ఇక్కడ ప్రోగ్రాం పెట్టినాం. కానీ మా ప్రజలకు కూడా ఒకటి తెలియాలంటే, మా ప్రజలు కూడా ఏం చేస్తారు, పోడు భూములు అంటే ఏందో, నాకు చేను ఉంది కదా, నాకు చేను ఉంది, మిగతా వాళ్ళకి చేను లేదంటే వాళ్ళ సమస్యను నా సమస్య కాదన్నట్టు వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం గ్రామాలందరూ ఒక్క కట్టుబడి ఉంటే ఈ పోడు భూమి కాదు, మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, మన ప్రధానమంత్రి కూడా మన దగ్గర దిగి వస్తారు. అలాంటి సత్తా మన దగ్గర ఉంది. బేల మండలంలోని దుబ్బగూడ గ్రామంలో ఆదివాసీ చైతన్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఆదివాసీ చైతన్య వేదిక ఉద్దేశం ఏమంటే, ROFR పట్టాలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలను పిలిపించుకొని మరి ROFR పట్టాల గురించి గత 2 నెలల నుంచి సర్వే చేస్తున్నారు. కాబట్టి ఈ సర్వేలో ఎలాంటిది కూడా ఈ 9 తెగలు ఉన్నటువంటి ఆదివాసులకు, ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసులకు అన్యాయం జరిగితే మాత్రం ఈ 9 తెగల నాయకత్వంలో దీనికి మేము ఉద్యమం చేస్తాము. ఒకవేళ ఇక్కడ గింత మాకు అన్యాయం జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదని ఈరోజు దుబ్బగూడ గ్రామంలో ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. పోడు భూముల పట్టాల గురించి ఏ విధంగా మా సమస్యలు ఉంటాయంటే, మాకు గత 2005 చట్టం ప్రకారం పోడు భూములు ఇచ్చిండు. కానీ దానికి సర్వే చేపడు మాకు రిసిప్ట్ చూపించిండు. ఆ విధంగా మాకు మా చేతిలో రిసిప్ట్ ఉంటేనే ఇది సర్వే అయింది అన్నట్టు మాకు బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు సర్వే చేసుకుని మాకు ఇవ్వకుండానే ఏమో. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్పై దాడికి నిరసనగా బీజేపీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో భౌతిక దాడులు చేయిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. చేస్తున్న ఏ ఒక్కదానికి ఆధారం చూపకుండా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏదేమైనప్పటికీ మునుగోడులో గెలిచేది బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డేనని అన్నారు. ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు ఆదినాథ్, లాలామున్నా, జోగు రవి, దినేష్ మటోలియా తదితరులు పాల్గొన్నారు. ప్రచారం చివరి రోజున టీఆర్ఎస్ పార్టీ గుండాలు మా ఎమ్మెల్యే గారైనటువంటి ఈటెల రాజేందర్ గారి పైన భౌతిక దాడులకు పాల్పడడం హేయకరమైనటువంటి చర్య. ఇటువంటి రాజకీయాలకు పాల్పడితే పుట్టగతులు ఉండవంటని చెప్పేసి కేసీఆర్ గారు తెలుసుకోవాలి. అర్థమైపోయింది, అన్ని రకాలు చేశారు.
ఎమ్మెల్యేలకు బేరం పెట్టారంటని చెప్పారు, అది ఫేక్ అంటని తెలిసిపోయింది. ఏదో రాజగోపాల్ రెడ్డి గారి యొక్క అకౌంట్ల నుంచి ఒక 5 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయంటని చెప్పేశారు. దానికి ఆధారాలు లేవు. రక్తదానం మహాధర్మని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బోర్డు గురుకులంలో ఎన్సీసీ ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అనేక విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపోహలను విడనాడాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకులం ప్రిన్సిపాల్ శ్రీనివాసస్వామి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. साहिल ముఖ్యంగా ఆదిలాబాద్లో చాలా మనకు అవసరం కాబట్టి ఇక్కడ మన బ్లడ్లో కూడా ఎంత అవసరం ఉందో మనకు స్టోర్ కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి యువకులైన మీరు, ఎన్సీసీ క్యాడర్ మీరు కూడా ప్రతి ఒక్కరికి ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల, రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాళ్ళకు ఒక అపోహ ఉంటుంది, మేము వీక్నెస్ అయిపోతుందేమో అని చెప్పేసి చాలా అపోహ ఉంటుంది. అపోహ వదలాల. మీరు అందరు చెప్పాలి. మీరు స్టూడెంట్స్, యంగ్ యూత్, రక్తం ఇస్తే ఏం కాదు. రక్తంలో మనకు ఎర్ర రక్త కణం అనేది ఉంటుంది కదా, 120 డేస్కి దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. 120 డేస్కి అదే తన బాడీలో అది. జిల్లాలోని వ్యవసాయ పరపతి సహకార సంఘాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా సహకార సంఘం అధికారి ఎన్ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జైనత్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సంఘ ఆధ్వర్యంలో రబీ పంటకు అందిస్తున్న శనగ విత్తనాల పంపిణీపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సీఈఓ గంగన్న, డిప్యూటీ సీఈఓ ప్రశాంత్, కార్యదర్శి సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మధ్యంతర పంట ఎంత చేస్తూ మొత్తం నీకే 13 ఎకరాలు ఎంత వస్తుంది? 8, 9 క్వింటల్స్ ఎకరానికి 13 బాగానే ఉంది. సోయా ఎంత వస్తుంది? సోయా వచ్చింది ఇక్కడంతా సోయా ఇన్ని అవుతావా? మార్కెట్లో అవుతావా? మార్కెట్ రేట్ ఎక్కువ సార్. ప్రైవేట్ ఎక్కువ కాబట్టి బయట. భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. నవంబర్ 8, 9 తేదీల్లో మహబూబాబాద్ పట్టణంలో వేలాది మంది కార్మికులతో మహాసభ నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమూల కిరణ్ తెలిపారు. మహాసభలకు ఆదిలాబాద్ జిల్లా భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కన్వీనర్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఇక జిల్లా కన్వీనర్ గా బొచ్చ ఆసన్న, కో కన్వీనర్ గా దోమల అశోక్, కమిటీ సభ్యులుగా విఠల్, మధుకర్, రమేష్, గణపతి, సుధాకర్, ఇస్తారి, గంగాధర్లను ఎన్నుకున్నట్లుగా వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సోమేష్, నర్సింగ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. 9 తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో జరగనున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ హాజరై జయప్రదం చేయాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీగా పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక రక్షాల చట్టనకై అదేవిధంగా ఏదైతే మంత్రి హామీ ఇచ్చిండో భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో కార్డు పొంది ఉన్న ప్రతి కార్మికునికి బైకులు ఇస్తామని, ఆ బైకులను వెంటనే ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే క్లెయిమ్లు చాలా మేరకు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నింటినీ వెంటనే విడుదల చేయాలని, కార్మికుల ఖాతాల్లో నగదును జమ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మిక చట్టాల రక్షణకై
ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం చెందాడు. బట్టి సావర్గం గ్రామానికి చెందిన 65 ఏండ్ల రాఘం లింకన్న ఎప్పట్లాగా ఎడ్ల బండి కట్టుకుని వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై మావల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎడ్ల బండి పక్కకు పడిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు ప్రచారం ముగించుకుని వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్పై టీఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడనే ఉద్దేశంతో ఇటువంటి దాడులు చేసి ఎన్నికలను వాయిదా వేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు ఎటువంటి కుట్రలు పన్నినా మునుగోడులో ఎగిరేది బీజేపీ జెండాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల మీద తర్వాత మన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే మీద బీజేపీ ఎమ్మెల్యే మీద అమానుషంగా దాడి చేయడం నిజంగా శోచనీయం. ఇది టీఆర్ఎస్ గుండాల పని అని ప్రతి ఒక్కరు తెలుస్తున్నది. ఏ విషయాలను నిర్వర్తించినా కానీ దాంట్లో కూడా ఏ కర్ర తీసుకొని రాళ్ళు తీసుకొని విపరీతంగా కొట్టి భయప్రాంతాలకు గురి చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. మరి తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి కావాలా, ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలన్న ఆలోచన విధానంతో ఇలా ప్రజలందరూ కూడా తీవ్రసం గెలిపేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఈయన చూసుకొని సొంత లాభాల కొరకు ఈయన మన కూతురు మన కొడుకు అల్లుడు ఈ విధంగా టీఆర్ఎస్ గుండాలందరూ. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్ పనులను మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పరిశీలించారు. మైదానం చుట్టూ పరిసరాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి గ్రావెల్తో చదును చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచన మేరకు వాకర్ సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట కమిషనర్ అరిగెల సంపత్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాస్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. करने के बाद साबित वो इनकम स्टेडियम पर आए तो 365 डेज को कभी भी गेम्स जाने के बाद स्पोर्ट्स अथॉरिटी आपने पूरा राउंड आना तो बैठने बाद నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బదిలీల సదరన్ శిబిరం నిర్వహించారు. దరఖాస్తులు స్వీకరించి వైద్యుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. ప్రతి నెల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సదరన్ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఈ శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. प्लेस रेलवे कंसेशन में तो उसका अप्लाई करना पड़ता। जाते नहीं हम काम, हाँ जाते नहीं काम, क्यों नहीं जा रहे?
ఎంత పర్సనల్గా టైం లైన్ మీద వస్తుందని మిషన్ లేదా ఉంటుంది సార్. హియరింగ్ లాస్ ఉంది ఇక్కడ సదరన్ క్యాంపు చేయబడుతుంది. ప్రతి నెల ఒకరోజు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ క్యాంపు అంటే చెవిటి మూగ వాళ్ళకి సంబంధించిన క్యాంపు జరుగుతుంది. కాబట్టి ఇందులోకి వాళ్ళు ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకొని రావడం జరుగుతుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న డేట్ రోజు ఇక్కడ రావడం ఉంటుంది. వచ్చిన వెంటనే ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆసిఫాబాద్ నుండి ఆడే తుకారాం మహారాజ్ ఆధ్వర్యంలో 21వ కార్తీక పండరీపూర్ యాత్ర ప్రారంభమైంది. ఉట్నూరులోని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ నివాసం వద్ద భోజనాలు చేసిన అనంతరం అక్కడి నుండి ఆదిలాబాద్ కు ఈ పాదయాత్ర పయనమైంది. భక్తి పాటలు భజన గీతాల నడుమ కొనసాగిన ఈ యాత్ర ఇవాళ ఆదిలాబాద్ చేరుకుంది. 3వ తేదీన ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలు ద్వారా భక్తులు పండరీపూర్ దేవాలయానికి చేరుకోనున్నారు. ఇక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జాదవ్ వసంతరావు యాత్రలో పాల్గొని తుకారాం మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి రాథోడ్ నరహరిదాస్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పండర్పూర్ విఠలేశ్వరుని యొక్క దర్శనానికి చైతన్య సాంప్రదాయం నుండి ఆడే తుకారాం మహారాజ్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ నుండి మరియు ఈరోజు రాథోడ్ జనార్దన్ గారి ఇంటికార భోజనం ఆరగించి తదుపరి 2వ తారీఖు రోజు ఆదిలాబాద్ చేరుకొని 3వ తారీఖు రోజు స్పెషల్ ట్రైన్తో పండర్పూర్ యాత్ర చేరుకొని అక్కడ యొక్క పండర్పూర్ విఠలేశ్వరుని దర్శనాలు తీసుకుంటారు. మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రపై టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నాయకులు అన్నారు. ఈ దాడిని ఖండిస్తూ బోధ్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సుభాష్ సూర్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జక్కుల వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి లాడేవార్ తుకారాం తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే ప్రచారం చేసుకొని గెలిచే హక్కు ఉంది. కానీ ఈ రోజు ఈ కేసీఆర్ గారి నిరంకుశ పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలని అతి భయంకరంగా భయపెట్టే విధంగా ఎలక్షన్ల ప్రచారము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. నిన్న గౌరవనీయులు మా పార్టీ ఎమ్మెల్యే గారు ఈటెల రాజేందర్ గారు ప్రచారం చేస్తూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి గుండాలు ఆయన కాన్వాయ్ పైన రాళ్లతో దాడి చేయడం ఏంటి? ఇది మొదటిసారి కాదు. గతంలో మా గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులైన బండి సంజయ్ గారి కాన్వాయ్ పై కూడా దాడులు చేయడం జరుగుతుంది. అధికారం మీ సొత్తు కాదు. ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు, అతి త్వరలో మిమ్మల్ని
టీఆర్ఎస్ కు చెందిన నాయకులు కార్యకర్తలు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై చేసిన దాడికి నిరసనగా ఇచ్చోడ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధ్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ సూర్యకాంత్ గిట్టే, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొల్ల రాజు యాదవ్, తూము సూర్యం, ఇచ్చోడ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దాడి చేయడం వల్ల రాష్ట్ర దిష్టబొమ్మను కాలబెట్టినాము. పిల్లలారా, ఇంకొకసారి మా మీద కానీ మా కార్యకర్తల మీద కానీ దౌర్జన్యంతో దాడి చేయాలని చూస్తే మీరు కూడా జాగ్రత్త ఉండాలని హెచ్చరిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.